నేను భోజనం చేసి వస్తాను. ఈలోపు ఎవరికి వాళ్ళు నిర్ణయానికి వచ్చేయండి. దేని గురించి? అదేనమ్మా, ఎవరు ప్రాణాలు వదిలారో, ఎవరు తనువు చాలిస్తారో, ఎవరు ఏమైపోతారో, ఏమై ఉన్నారో వివరంగా చెప్పేయాలి కదా, సరేనా? మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు? బతికుండే ఈ 4 రోజులు ఇంకెంతమందిని ముంచేయాలా అని థింక్ చేస్తున్నట్టుంది. హేయ్, పో అవతలికి. అవతలేముంది పోవడానికి? ఏయ్, విసిగించకే. అరే, ఇప్పటికే మమ్మీ నలిగిపోతుంది. ఎవరు నలుపుతున్నారు రాజా? బానే ఉందిగా. మానసికంగా సంఘర్షణకు గురవుతున్నానని చెప్తున్నాడు. వాయ్? అర్థాంతరంగా అనంత లోకాలకు వెళ్లేది నేనే అని విశాలాక్షి వేలెత్తి చూపించింది కదా. మీరు కూడా వేలెత్తండి. హా? ఏంటి? నా దేహాన్ని అలా ఎలా పైకి లేపుతారా అన్న సందేహాన్ని లేవనెత్తండి అంటున్నా. తను చెప్పింది అంటే అది జరిగి తీరుతుంది హాసిని. చిల్ బ్రో, మంచి జరుగుతున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఏయ్, అనవసరంగా మా చేత దెబ్బలు తినకు. వెళ్ళిక నుంచి. వెర్రి బుర్రేసుకుని ఎన్నాళ్ళుంటారు చెప్పండి? నిజానికి మీరు ఆలోచించాల్సింది మీ బుర్ర గురించి కాదు డియర్. మరే చావు బతుకుల్లో ఉండి కోమాలో నుంచి వచ్చిన నైని చెల్లి అంత వేగంగా ఎలా బయటపడగలిగిందా అని. నిజమేరా? అరే, అనవసరంగా చెప్పినట్టున్నానే. నేను వెళ్ళిపోతా. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? ఆగు. నన్నెందుకు పట్టుకున్నారత్తయ్యా? డ్యూయట్ సాంగ్ పాడుకుందామని. ఏ కమ్ ఆన్ బేబీ, సో నైస్ ఆఫ్ యు డార్లింగ్. అయ్యో, ఏయ్, ఛీ, వదలవే. ఛీ. కదా, నన్ను పట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. దీని వెళ్ళనివ్వు మమ్మీ, మనకైతే క్లూ దొరికింది కదా. ఏంట్రా అది? అరే, కోమాలో నుంచి కళ్ళు తెరిచిన నైని దేవీపురం బామ్మను అంత ఈజీగా ఎలా గుర్తుపడుతుంది? పైగా ముక్కోటి వైకుంఠం పేర్లు తనకు ఎలా తెలుసు? దివ్య దృష్టితో రాజా. నీ మొహం బానే ఉందిగా. దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగేది చూడవచ్చు గాని పేర్లు చెప్పలేరు. ముసలావిడ్ని బామ్మ అనకుండా బేబీ అంటారా అత్తయ్య? నైని చెల్లి అలా అన్నందుకే మీరు తెగ ఆలోచిస్తున్నట్టున్నారు. ఏయ్, మేం గొర్రెలం అనుకుంటున్నావా ఏమన్నా? మీరు అనుకున్నారుగా, నేనెందుకు అనుకోవడం దండగా. రేయ్, దీంతో మాట్లాడరా, వెళ్ళమను. వెళ్తానులే. ఒక్కొక్క ప్రశ్న కాదు షేర్ ఖాన్, 100 ప్రశ్నలు ఒకేసారి వేయమను. సింగిల్ ఆన్సర్. ఏంటది? ఐ డోంట్ నో, నాకేం తెలుసు. వంకాయ పులుసు. దీని టార్చర్తోనే నేను త్వరగా పోయేలా ఉన్నాను. కడుపుతో ఉన్నప్పుడు జుట్టు ఎక్కువ ఊడుతుంది అంటారు గాని నాకైతే నాకు నేనే జుట్టు పీక్కోవాలనిపిస్తుంది నాయని. ఎందుకు పిన్ని? ఎందుకంటావేంటి? నిన్ను అమ్మా అని పిలిచే ఆ విశాలాక్షి ఇంటికి ఎందుకు వచ్చిందో కాని ఇంట్లో మనం ఆడుతున్న నాటకానికి తెరపడేలా చేసింది. గట్టిగా మాట్లాడకత్తయ్య. నా నోరే అంత. గుసగుసలు మాట్లాడితే మీ మావయ్యని కూడా గద్దిస్తాను. నేనే పొరపాటు చేశాను పిన్ని. కోమాలో నుండి బయటకు వచ్చినట్టు నటించాను, కానీ బామ్మని చూసి ఎవరు ఇవిడా అని ఒక్క మాట అడిగితే బావుణ్ణు. అలా అని ఉంటే మిగతా కథంతా మేము అల్లేసేవాళ్ళం వదినా. ఇప్పుడేం చేద్దాం? అత్తయ్య వాళ్ళు మళ్ళీ ఆలోచనలో పడ్డారు. మళ్ళీ నేను నైనినా త్రినేత్రినా అనే అనుమానం వచ్చింది అంటే ఇల్లంతా సోదా చేసే పని మొదలు పెడతారు. పనిలో పనిగా చీపురు కర్ర ఇచ్చి బూజు దులపమంటే బావుంటుందేమో. నువ్వు ఈ టైంలో జోకులేకత్తయ్య. అణువణువునా ఇంటిని జల్లెడ పట్టేటప్పుడు పనిలో పనిగా శుచి శుభ్రత కార్యక్రమాన్ని కూడా
దిగ్విజయం చేయొచ్చని చెప్తున్నాను అల్లుడు. అలా కాదులే పిన్ని. ఇప్పుడు అత్తయ్య వాళ్లను అడ్డుకోవడం కన్నా విశాలాక్షి శక్తి సామర్థ్యాలను ఎలా నిలువరించాలన్నది ఆలోచించాలి. డైవర్ట్ చేయాలని చూసినా విశాలాక్షి వినడం లేదు. తను చెప్పాలనుకున్నది చెప్పేస్తుంది. ఆ పిల్లకు ఎవరు ఉగ్గుపాలు పట్టారో ఏంటో గాని మాట మాట్లాడితే చెర్నాకోలతో కొట్టినట్టు ఉంటుంది. సూటిగా మాట్లాడడం మంచిదే. కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి. తనకు కాదు విక్కీ, మనకి ప్రాబ్లం. అదే అంటున్నాను. మనల్ని ఇరకాటంలో పడేయడమే కాకుండా తిలోత్తమాతయ్య జోలికి కూడా వెళ్తుంది. వదిన ఈగో దెబ్బతింటే దాడి చేస్తుందని విశాలాక్షికేం తెలుసు పాపం. తర్వాత ఏం జరుగుతుందో ఏంటో. మనం అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండాలి. మన మనసులో అనుకున్నది కూడా తను గ్రహించగలదు. అవును విక్రాంత్ బాబు, మనసులో ఒకటి అనుకుని బయటకు ఒకటి చెప్పినా అసలు విషయం ఎందుకు చెప్పట్లేదు అని అన్నదనుకోండి, మన పని గోవిందా. ముందైతే సుమనికి నచ్చ చెప్పండి. తనే లేనిపోని అనుమానాలతో అత్తయ్య బావగారి మనసుల్లో విషబీజం నాటుతుంది. నేను డీల్ చేస్తాను. బీజం నాటడం కాదు నైని, ఎప్పుడో నాటి దాన్నొక వృక్షంగా పెరగనిచ్చింది. మీ చెల్లి అని వెనకేసుకురాను. నీ గురించి నాకు తెలుసు పిన్ని. ఇప్పుడు మన గురించి విశాలాక్షి అందరికీ చెప్తుందన్న భయం అంతే. అలా చేత్తో కొట్టుకోవడం ఎందుకు? రాయి తీసుకోవచ్చు కదా. సుత్తితో కొట్టుకున్నా సరే తలనొప్పి పోయేలా లేదండి. ఎందుకు వచ్చిందా నొప్పి? అసూయ పడ్డావా? ఈ మాట ఒక్కటి పదే పదే అంటూ నన్ను మూగదాన్ని చేస్తూ ఉండటమే మీ పని అనుకుంటా. నాకు చాలా పనులున్నాయి సుమన. ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదని ఆగాను. మీ లోకం మీదే కానీ ఈ ఇంట్లో జరుగుతున్న మోసాలు అసలు పట్టించుకోరా? అలా చేస్తే నాశనం అయిపోతావు చెప్తున్నా. అబ్బా, నేను కాదండి, నన్ను తప్ప అందర్నీ గొప్పవాళ్ళుగా చూస్తారనుకుంటా మీరు. విషయం చెప్పు సుమన. మా అక్కలా ఉందని దేవీపురం త్రినేత్రి ఈ ఇంట్లో పాగా వేసిందనుకుందాం. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా సరే కోమాల నుండి మా అక్క కోలుకుంటే తప్ప ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండి నాటకం జరిపారని అర్థమైంది. ఇద్దరు లేరు సుమన, ఉన్నది ఒక్కరే. ఇప్పుడు ఒక్కరే, ఒకరు పారిపోయారు కదా. ఇద్దరు ఎప్పుడూ లేరు సుమన. ఒకరుంటే ఒకరు ఉండేవారు కాదు. ఎవరు పక్కనున్నా ఈ ఒక్కరు కుడి పక్కకి వస్తే వారు వీరయ్యేవారు, వీరు వారయ్యేవారు. ఆ? మీరు చెప్పింది అర్థమైతే ఒట్టు. సర్లే, ఇంతకీ నీకేం అర్థమైందో అది చెప్పు. కోమాల నుండి బయటకొచ్చింది మా అక్క కాదండి. వాట్? మీరిలా షాక్ అవుతారని మంచినీళ్లు రెడీగా పెట్టా, తీసుకురమ్మంటారా? అక్కర్లేదు, కంటిన్యూ చెయ్యి. మా అక్క అయితే దూరదృష్టి దివ్య దృష్టితో విశాలాక్షి కన్నా ముందే అన్ని విషయాలు తెలుసుకుని ఇంత అయోమయానికి గురయ్యే పరిస్థితి తెచ్చుకోదు. తను త్రినేత్రినే. మరి వదినేమైనట్టు? త్రినేత్రి అయితే ఇక్కడే ఎందుకున్నట్టు? ఆ, మా అక్క ఏమైందో తెలియదు కానీ నా అంచనా ప్రకారం ఆ రోజు దేవీపురం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ త్రినేత్రికి అయితే మా నయనక్కకే అలా జరిగిందని బావగారు తీసుకొచ్చారు. మిగతా కథంతా తెలిసిందే కదా. ఇది కొత్త కథకి పనికొస్తుంది సుమన. కీప్ ఇట్ అప్. నేను స్టోరీ చెప్పడం లేదండి, బాగా ఆలోచించండి. బాగానే ఆలోచించు, బాగానే ఆలోచించు. ఇంకొంచెం రివర్స్లో ఆలోచించుంటే నేను దొరికిపోయేవాడిని. చూసావా మమ్మీ, మనల్ని ఆలోచనలో పడేసి తను మాత్రం హాయిగా పడుకుండిపోయింది. నిద్రపోలేదురా, ధ్యానం చేస్తోంది. ఏం పాపా, చేసింది చాలు గాని కళ్ళు తెరిచి మా సమస్యని పరిష్కరించగలడు పాపా. విశాలాక్షిని కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. ముందు
మనకి మనశ్శాంతిగా ఉండాలి కదక్కా. ఇప్పుడేమైందని? విశాలాక్షి గారడి చేస్తుందని తెలిసిపోయింది. కానీ ఇప్పుడు మా అక్క మాయ చేస్తుందా లేకపోతే వీళ్ళ మనవరాలి మ్యాజిక్ చేస్తుందో అది తెలుసుకోవాలి కదా ముందు. నిజం చెప్పమని శివభక్తురాలు చెప్తుంది కదమ్మా. ఎవ్వరూ అబద్ధాలు ఆడకుండా మా దారిన మేం పోవడానికి సహకరించండి. బామ్మ, మీరు పెద్దవారు, చేతులు జోడించకండి. నా మనవరాలే ఇప్పుడు మాట మార్చి మాట్లాడితే నాకు కాళ్ళు చేతులు ఆడవు కదమ్మా. బామ్మగారు, తను మా నైని వదిన. నీకు దండం నాయనా. తెలియగలవాడివి, మంచివాడివి, ఈ కుటుంబానికి రక్షగా ఉండేవాడివి అనుకున్నాను. కానీ నా మనవరాల్ని నాకు దూరం చెయ్యాలి అనుకున్న మాయగాడివి అనుకోలేదు. బామ్మా, విక్రాంత్ బాబుని అనకు. తను ఈ కుటుంబం కోసమే కాదు, నీ క్షేమం గురించి కూడా ఆలోచించారు. ఈ మాట నువ్వు త్రినయనిగా చెప్తున్నావా, త్రినేత్రిగా చెప్తున్నావా? ఎటు తేల్చుకోలేకపోతుంది మమ్మీ. మా అక్క అయితే నేను త్రినేత్రినే అని కుండ బద్దలు కొట్టేది. ఎందుకే అనవసరంగా కుండని పగలగొట్టడం? నిజం చెప్పమంటున్నామమ్మా. తను నైని అంటేనేమో మీ మనవరాలి కోసం మళ్ళీ ఎవరో ఒకరు వెతకడానికి వెళ్ళాలి. ఆల్రెడీ విశాల్ బ్రో వెళ్ళాడు కదా వదినా. అప్పుడు ఈ బామ్మే అబద్ధం ఆడినట్టు కదా. అనవసరంగా విశాల్ని బయటకు పంపించారు. తను తవ్వుకున్న గోతిలో తనే పడ్డట్టయింది బామ్మ పరిస్థితి. ఏం చేస్తానమ్మా, అలా చెప్పమని నా మనవరాలు త్రినేత్రియే చెప్పింది. మంచిది. మరి కోమాలో ఉన్న నయనమ్మ కోలుకున్నాక నైనిగా నటించిన మీ త్రినేత్రి ఏమైనట్టు? తను పారిపోయిందన్నారు కదా. ఎందుకు పారిపోవాలి? ఇన్నాళ్ళు నైనిగా నటించినందుకు మేం పోలీసులకు పట్టిస్తామేమోనన్న భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. పొరపడ్డారు. నైనమ్మ, నువ్వు చెప్పు, త్రినేత్రి ఎక్కడుంది? విశాలాక్షి, చెప్పమ్మా. నిన్ను అమ్మా అన్నానంటే నువ్వు నయనమ్మవే కదా. నైనినే. కానీ త్రినేత్రి ఎక్కడుందంటే ఏం చెప్పను. నిజం చెప్పు. అలా ఎలా చెప్తారు? రేయ్, నువ్వు మధ్యలో దూరకు. తనని చెప్పనివ్వు. నువ్వు చెప్పక్క. చెప్పు చెల్లి. అందరూ నిన్ను నైని అంటుంటే మరి నా మనవరాలు త్రినేత్రి ఎక్కడున్నట్టు? అమ్మకు తెలుసు బామ్మ. చెప్పమ్మా నైని, మా పాప ఎక్కడుంది? త్రినేత్రి అమ్మవారి దగ్గరుంది. అమ్మవారి దగ్గరనా? ఏ అమ్మవారు?
కాళికాదేవి అమ్మవారు. కాళికాదేవా? ఏంటమ్మా నువ్వు అనేది? ఆ దేవీపురం కాళికాదేవి అమ్మవారి దగ్గరుందా? ఆ అమ్మవారు ఏమైనా మీ చుట్టమా? అక్కడికి వెళ్ళింది, ఆవిడ దగ్గరుందని మా అక్క కబుర్లు చెప్తుంటే మీరు కూడా నోరెళ్ళ పెడుతూ నమ్మేస్తారేంటి? నాయనమ్మ చెప్పేది నిజమే సుమన. నిజం చెప్పమన్నారు, నాయనే చెప్పేసింది. అబద్ధాలు ఆడితేనే నమ్ముతారనుకుంటా వీళ్ళు. హే, నా మనవరాలు కూడా అమ్మవారి భక్తురాలు. అడవిలో ఉండే కాళికాదేవి గుడికి వారానికి 2-3 సార్లైనా వెళుతుంది. నువ్వు కోలుకునేంత వరకు నీలా ఉండాలని ఇక్కడే చాలా రోజుల నుంచి ఉంది కదా. ఇప్పుడు ఆ తల్లి గుర్తుకొచ్చి పరుగు తీసుంటుంది. తల్లి లేని పిల్ల, అమ్మవారే తనకు అన్నీను. మామ, మా వదిన చెప్పారు కదా, ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా? చాలు నాయనా, విషయం తెలిసింది కదా. ఇక నేను ఊరెళ్ళిపోతాను. ఒరే ముక్కోటి, వైకుంఠం, సంచులు తీసుకొని రండ్రా, బయలుదేరదాం. వాళ్ళు ఇంట్లో లేరు బామ్మ. లేరా? బయటికెళ్ళారా? త్రినేత్రిని దేవీపురం కాళికాదేవి దగ్గరకు పంపించిందే వారు. వెంట తీసుకెళ్లకుండా ముందు నా మనవరాల్ని పంపించి వీళ్ళిద్దరూ ఎక్కడ తగలబడ్డారట? వాళ్ళు వచ్చేంత వరకు ఆగు బామ్మ. ఆ తర్వాత ముగ్గురు కలిసిపోదురు. పిల్లొకతే ఉంటుందా అని. అమ్మవారే తోడుగా ఉన్నప్పుడు ఇంకెవరి అంట కావాలి? నిజమేలే. నా కూతురు అల్లుడు సాయంకాలానికి వస్తే రాత్రికి బయలుదేరిపోతాం. నాకొక డౌట్ విశాలాక్షి. అడుగు. ముక్కోటి వైకుంఠమే త్రినేత్రిని అమ్మవారి దగ్గరికి పంపించారని నీకెలా తెలుసు? నాకు తెలియనిదేమీ ఉండదు. ఉందంటే అది మీ భ్రమే అయ్యుంటుంది. అది కూడా శివయ్య లీల అయితేనే ఆ కాసేపు నేను తెలుసుకోనట్టు ఉంటానేమో, అంతే. ఇలాంటి షాకులు విశాలాక్షి చాలానే ఇస్తుంది. మొత్తానికి తను మా చెల్లి నైని అని తేలిపోయింది. త్రినేత్రి దేవీపురం అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పటి వరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటది? మీరెప్పుడు చేస్తారా అని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బ్రో, వదిన మీద కోప్పడుకో. విశాలాక్షి ఇందాకన్న మాటల్ని గుర్తు చేసిందంతే. ఆ పిల్ల చెప్పినవన్నీ నిజమే అవుతున్నప్పుడు అనవసరంగా అత్తయ్య ఆయుష్ని మీరే దగ్గరుండి తగ్గించేలా ఉన్నారే. విశాలాక్షి, నువ్వింకేం చెప్పకమ్మా. ఇప్పటికే భయం మొదలైంది. భయం దేనికమ్మా? అబద్ధాలు ఆడడం తేలికే కానీ నిజం చెప్పడం, దాన్ని మొయ్యడం చాలా భారమని అర్థమైంది. నీ ముక్కుసూటితనం ముందు మేము ఎటో తేల్చుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నా ఆయుష్ గురించి నేను తెలుసుకోవాలనిపిస్తోంది. అవునులే వదినా, ఏదైనా గండం వచ్చినా ముందే తెలుస్తుంది. ఆ, నిజమే. నీకు ఆపదొస్తుందన్నా పెద్ద మరదలు చెప్పేలా లేదు మమ్మీ. అమ్మా విశాలాక్షి, మా అమ్మ ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తుంది? సంవత్సరాలు కాదు చిన్నాన్న, కేవలం 4 రోజులే బ్రతుకుతుంది.